హలో, వెల్కమ్ బ్యాక్ టు హనీ కుకింగ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కాబోది శనగలు. కావాల్సిన పదార్థాలు: కాబోది శనగలు ఉడకబెట్టుకోవాలి, టమాటాలు, చిల్లీ, ఆనియన్, కళ్యమాకు, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక జీలకర్ర, కొన్ని ఆవాలు, చిల్లీ, ఆనియన్, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా ఫ్రై అవుతుండగా చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా కళ్యమాకు, కొంచెం కొత్తిమీర, దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఉడకబెట్టిన కాబోది శనగలు వేసేయాలి. ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక దీనిలో టమాటా యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నా. మీరు ఒకవేళ సూప్ కావాలి అనుకుంటే టమాటాకి బదులు ఫస్ట్ వాటర్ యాడ్ చేసి తర్వాత టమాటా వేసుకోండి. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాయి నాకు. టమాటాస్ యాడ్ చేస్తున్నా. టమాటాస్ని ఎప్పుడు కలపద్దు, ఇలా పెట్టేస్తే ఉడికేస్తే. దీని మీద క్యాప్ వేసేస్తా. ఇలా ఉన్నప్పుడే సాల్ట్ అనేది వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేస్తాను. టమాటాలు ఇలా ఉడికినాక కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి కలిపాను, ఆ క్లిప్ తీయలేదు. ఇలా అయ్యాక కారం. మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసా. మసాలా ఇది ఆల్రెడీ పుల్లగంద ఛానల్లో రెసిపీ చూపించిన మసాలాది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మసాలా వేసుకున్నాక 2 minutes ఆగాకి కలపాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఆఫ్ చేసేయాలి. దీని కర్రీని